నమస్తే. హైదరాబాద్ భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ముందు వరుసలో ఉంటుంది మన భాగ్యనగరం. ఉపాధి పరంగా కావచ్చు, కల్చర్ పరంగా కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా కావచ్చు, హైదరాబాద్ భారతదేశంలో చాలామందికి ఫేవరెట్ డెస్టినేషన్. హైదరాబాద్కి మరో ల్యాండ్ మార్క్ రాబోతోంది. ఐటీ ఇండస్ట్రీ ట్రాఫిక్ కష్టాలను తీర్చుతూనే హైదరాబాద్ వాసులకు మరో ఆహ్లాదకరమైనటువంటి ప్రాంతాన్ని జిహెచ్ఎంసీ అందుబాటులోకి తీసుకొస్తోంది. అదే దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్. నా వెనకాల కనబడుతున్న ఈ కట్టడం ఆల్మోస్ట్ పూర్తయి తుది హంగులు దిద్దుకుంటుంది. మరి బ్రిడ్జ్ని ఎలా కట్టారు, ఎలాంటి టెక్నాలజీ వాడారు, ఆ డీటెయిల్స్ చూద్దాం. భారతదేశం నలుమూలల నుంచి ప్రజలను ఆకర్షిస్తుంది మన భాగ్యనగరం. ఐటీ, ఫార్మా ఇండస్ట్రీలకు హైదరాబాద్ హబ్గా అవతరించింది. దూసుకుపోతున్న అభివృద్ధితో పాటు నగర ట్రాఫిక్ కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. ప్రధానంగా ఐటీ కారిడార్లో పీక్ టైమింగ్స్లో ట్రాఫిక్ చుక్కలు చూపిస్తుంది. అయితే త్వరలో ఐటీ జనానికి ట్రాఫిక్ కష్టాల నుంచి కాస్త ఊరట లభించబోతోంది. తెలంగాణ ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం తలపెట్టిన దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. 184 కోట్ల బడ్జెట్తో జిహెచ్ఎంసీ ఆధ్వర్యంలో L&T ఈ భారీ తీగల వంతెనను నిర్మిస్తోంది. ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే టెక్నాలజీతో ఈ బ్రిడ్జిని నిర్మిస్తోంది L&T. భారతదేశంలో అనేక తీగల వంతెనలున్నప్పటికీ ఎక్స్ట్రా డోస్డ్ కేబుల్ స్టే పరిజ్ఞానాన్ని వినియోగించి కడుతున్న అతిపెద్ద వంతెన దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్. గతంలో గుజరాత్లోని భరూచ్లో ఈ టెక్నాలజీతోనే వంతెన నిర్మించినప్పటికీ దాని పొడవు 144 మీటర్లు మాత్రమే. మన హైదరాబాద్ సస్పెన్షన్ బ్రిడ్జ్ పొడవు 234 మీటర్లు. ఇది 2 పిల్లర్ల మధ్య దూరం. ఇక మొత్తం బ్రిడ్జి పొడవు 426 మీటర్లు కాగా ఇరువైపులా అప్రోచ్ రోడ్ 339 మీటర్లతో మొత్తం కలిపి 767 మీటర్ల పొడవుతో ఈ నిర్మాణం పూర్తయింది. 2 చివర్ల పైలాన్లు మినహాయించి మధ్యలో ఎలాంటి పిల్లర్స్ లేకపోవడంతో కేవలం తీగల సాయంతో, బ్రిడ్జ్ సిగ్మెంట్స్ మధ్య ఒత్తిడి సాయంతో ఈ వంతెన దృఢంగా నిలబడగలుగుతుంది. జర్మన్ టెక్నాలజీతో నిర్మిస్తున్న ఈ వంతెన కన్స్ట్రక్షన్లో 8 దేశాల ఇంజనీర్లు పాల్గొన్నారు. బ్రిడ్జిని పూర్తి చేయడానికి సుమారు 22 నెలల సమయం పట్టింది. నిర్మాణ సమయంలో ఒక్క ప్రమాదం కూడా జరగకుండా L&T జాగ్రత్తలు తీసుకోవడం విశేషం. నీటి ఉపరితలం నుంచి 20 మీటర్ల ఎత్తులో నిర్మించిన ఈ బ్రిడ్జిలో 53 ప్రీకాస్టెడ్ సీసీ సిగ్మెంట్స్ని, ఒక్కో పైలాన్కి 26 కేబుల్స్ని వాడారు. రోడ్ నెంబర్ 45ని మాదాపూర్తో కలిపే ఈ బ్రిడ్జ్ ద్వారా దుర్గం చెరువు చుట్టూ తిరిగి వెళ్లే ఇబ్బంది తొలగిపోనుంది. ఇందులో తగ్గే దూరం తక్కువే అయినా ఐటీ ఉద్యోగులకు కలిసొచ్చే సమయం చాలా విలువైంది. ట్రాఫిక్ జంజాటం లేకుండా పీక్ అవర్స్లో ఆఫీసులకి చేరుకోవచ్చు. కేవలం ట్రాఫిక్ కష్టాలను తీర్చడమే కాక అద్భుతమైన ఎలివేషన్తో హైదరాబాద్కి ల్యాండ్ మార్క్ కాబోతోంది ఈ వంతెన. దుర్గం చెరువు చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం, థీమ్ పార్క్ అభివృద్ధి చేస్తోంది జిహెచ్ఎంసీ. గణేష్ నిమజ్జనం, బతుకమ్మల కోసం ప్రత్యేక కొలను నిర్మించారు. ఇక రాత్రి సమయాల్లో ఈ బ్రిడ్జి అందాన్ని చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. కళ్ళు మిరుమిట్లు గొలిపే 40,000 LEDలను ఈ బ్రిడ్జికి అమర్చబోతున్నారు. ప్రస్తుతం లైటింగ్తో పాటు మరికొన్ని తుది మెరుగులు దిద్దుకుంటున్న దుర్గం చెరువు బ్రిడ్జ్ మరికొన్ని రోజుల్లో హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రాబోతోంది. సో అవి దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్. ప్రస్తుతం నేను బ్రిడ్జ్ ఎంట్రీలో ఉన్నాను. మనం చూడొచ్చు పూర్తయిపోయిన బ్రిడ్జ్ని. కేబుల్స్, దర్ ఇస్ రోడ్. ఆ రోడ్ మీద మీరు మార్కింగ్స్ కూడా చూడొచ్చు. దాదాపు అన్నీ కూడా ఫైనల్ స్టేజ్కి వచ్చేసాయని చెప్పుకోవచ్చు. ఒకసారి లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూద్దాం రండి. సో ప్రస్తుతం మనం
సస్పెన్షన్ బ్రిడ్జ్కి సంబంధించిన ప్రధానమైన ఎలిమెంట్ కేబుల్స్ దగ్గర ఉన్నాము. చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా కేబుల్సే. యాక్చువల్లీ ఇవి కేబుల్స్ కాదు, పైప్స్. ఈ పైప్ లోపల క్లస్టర్ ఆఫ్ కేబుల్స్ ఉంటాయి. ఒక 50కి పైబడి సన్న కేబుల్స్ ఉంటాయి. అన్నిటిని కూడా క్లస్టర్గా ఏర్పాటు చేసి ఈ పైప్లో ఉంచుతారు. ఈ కేబుల్స్ 2 పైలాన్స్కి కలిపి 26, అంటే అటు 26 ఇటు 26, అండ్ ఒక్కొక్క పైలాన్కి ఇటు 13 అటు 13 సస్పెండ్ చేయబడి ఉంటాయి. వీటిని ఆస్ట్రియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు. సో జర్మన్ టెక్నాలజీ అయినా కూడా ఒక్కొక్క సెగ్మెంట్ని, ఒక్కొక్క టెక్నాలజీని ఒక్కొక్క కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వైరింగ్ నడుస్తూ ఉంది. ఫినిషింగ్ టచ్, అంటే మొత్తం వైరింగ్ పూర్తి అయిపోయింది, కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం కదా, పూర్తిగా ఈ వైరింగ్ నడుస్తుంది. వీటన్నిటిని ఎంబెడ్ చేస్తూ ఉన్నారు. అంటే దీనికి లైటింగ్ పెడతారని చెప్తున్నారు కదా, ఆ లైటింగ్కి సంబంధించిన వైరింగ్ నడుస్తూ ఉంది. అండ్ వీటిని ఎంబెడ్ చేస్తున్నారు. అంటే బయటకి ఏదో అనామత్గా లేదంటే టెంపరీగా ఏర్పాటు చేయకుండా కంప్లీట్గా దాంట్లోకి ఎంబెడ్ చేసి ఆ వైరింగ్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ కాలం ఉంటుంది, ఊడిపోకుండా, తర్వాత మెయింటెనెన్స్ కూడా ఈజీ అవుతుంది కాబట్టి ప్రస్తుతం వైరింగ్ పర్మనెంట్గా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కేబుల్ బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాను నేను. ఈ కేబుల్ బ్రిడ్జ్ రోడ్డు మనం చూసినట్లయితే 26 మీటర్ల వెడల్పు, 6 లేన్ రోడ్ అని చెప్పుకోవచ్చు. ఇటు 3 వెహికల్స్, అటు 3 వెహికల్స్ వెళ్ళొచ్చు. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి అటు 1 మీటర్, ఇటు 1 మీటర్ ప్రొవిజన్ వదిలేరు. దేనికోసం అంటే పెడెస్ట్రియన్స్ కోసం. అండ్ మరో ప్రత్యేకత ఏంటంటే వీకెండ్స్లో దీని మీదకి ఒక వెహికల్ కూడా అలౌ చేయరు. వీకెండ్స్లో కేవలం పెడెస్ట్రియన్స్ కోసమే. ఆహ్లాదంగా అక్కడ ఫ్లైఓవర్ నుంచి ఈ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ మనం చక్కగా ఈ వీకెండ్ మొత్తాన్ని కూడా ఎంజాయ్ చేయొచ్చు ఒక ప్లెజెంట్ ప్లేస్లో అని ఆ ఉద్దేశంతో ఆ 2 పక్కల పెడెస్ట్రియన్స్ కోసం స్పేస్ వదిలారు. అలాగే వీకెండ్స్లో వెహికల్స్కి అలౌ లేకుండా. సో మనం చూసినట్లయితే బ్రిడ్జికి సంబంధించి మొత్తం 767 మీటర్లు, ఇంక్లూడింగ్ ర్యాంప్ ఏదైతే ఉందో, ఫ్లైఓవర్ ఏదైతే ఉందో, ఆ ఫ్లైఓవర్తో కలిపి 467 మీటర్ల పొడవు ఇది, ఫ్రమ్ రోడ్ నెంబర్ 45 టు ఇన్ఆర్బిట్ వరకు. సో ఇంత పొడవైన దీంట్లో ఎక్స్క్లూజివ్గా 263 మీటర్లు బ్రిడ్జ్, అంటే కేబుల్, ఎక్స్ట్రా డోస్ కేబుల్ స్టే బ్రిడ్జ్ పొడవు 263 మీటర్లు. దాంట్లో మొత్తం కలిపితే 767, ఇంక్లూడింగ్ ఏదైతే అప్రోచ్ ఫ్లైఓవర్ ఉందో. ఈ దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్ కేవలం ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేయడం కాకుండా ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా మారబోతుంది. ఇక మీదట హైదరాబాద్కి వచ్చేవాళ్ళు చార్మినార్, గోల్కొండతో పాటు ఈ సస్పెన్షన్ బ్రిడ్జ్ని కూడా చూడడానికి వస్తారు. అలాగే సిటీ లోపల ఉండేటటువంటి వాళ్ళకు కూడా ఇదొక రిహాబిలిటేషన్ స్పాట్గా, అలాగే ఒక రిలాక్సేషన్ స్పాట్గా మారబోతుంది. అండ్ మనం చుట్టూ చూస్తున్నాం కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. దీన్ని ఆల్రెడీ ఒక స్టేజ్కి తీసుకొచ్చేసారు. అండ్ ఇప్పటికే జాగింగ్ ట్రాక్ అండ్ సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మార్నింగ్ అందరూ కూడా జాగింగ్కి వస్తూ ఉంటారు. అండ్ చుట్టూ ఉండేటువంటి ఐటీ కంపెనీస్
సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద దాదాపు 50 లక్షలు ఖర్చు పెట్టి దీంట్లో ఉన్నటువంటి గుర్రపు డెక్కను క్లీన్ చేయించాయి. అలాగే గణేష్ నిమజ్జనం కోసం, అలాగే బతుకమ్మ నిమజ్జనం కోసం ఒక సపరేట్ ట్యాంక్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొత్తం అంతా కలిపేస్తే కనుక చెరువంతా కలుషితం అవుతుంది కాబట్టి ఒక చిన్న కొలంలాగా ఏర్పాటు చేసి దానికోసం ఒక ప్రత్యేకమైన స్థలాన్ని కేటాయించారు. అలాగే ఈవినింగ్ టైంలో సేద తీరడానికి ఇక్కడ ఓపెన్ లైబ్రరీ, ఓపెన్ జిమ్, అలాగే పార్క్, రెస్టారెంట్స్ కూడా ఉండబోతూ ఉన్నాయి. అండ్ బోటింగ్ కూడా ఉండబోతూ ఉంది. ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది లైటింగ్ గురించి. సుమారుగా 40,000 ఎల్ఈడీలను ఈ బ్రిడ్జ్కి అమర్చబోతూ ఉన్నారు. నైట్ టైంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా ఈ బ్రిడ్జ్ వెలగబోతూ ఉంది. అండ్ దూరం నుంచి చూసిన, దగ్గర నుంచి చూసిన ఒక అద్భుతమైనటువంటి ఐకాన్గా నిలవబోతుందని చెప్పొచ్చు. ఈ బ్రిడ్జ్ని నైట్ టైంలో ప్రత్యేకంగా చూడాలి. అండ్ వీకెండ్ టైమ్స్లో మనం చెప్పుకున్నట్టు దీని మీద ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తారు. అండ్ ఈ పెడెస్ట్రియన్ ట్రాక్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద ఆహ్లాదంగా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు సిటీలో ఉండేటటువంటి ప్రజలందరూ కూడా. సో ఆ విధంగా ఇది బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ట్రాఫిక్ కష్టాలను తీరుస్తుంది, మరో రకంగా ఒక రిలాక్సేషన్ స్పాట్గా కూడా మారబోతోంది దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్. సో అదండి హైదరాబాద్ మొట్టమొదటి సస్పెన్షన్ బ్రిడ్జ్కి సంబంధించినటువంటి విశేషాలు. ఈపాటికే ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి రావాల్సింది. ఆగస్ట్ 15కే దీన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సినప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 1 నెల 2 నెలలు కొంచెం డిలే అవ్వబోతుంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో ఫినిషింగ్ హంగులు రూపుదిద్దుకుంటోంది ఈ బ్రిడ్జ్. హైదరాబాద్ అనగానే ఇక నుంచి మనకి గోల్కొండ చార్మినార్ నెక్లెస్ రోడ్డుతో పాటు హైదరాబాద్ దుర్గం చెరువు సస్పెన్షన్ బ్రిడ్జ్ కూడా గుర్తొస్తుంది. సో మరికొద్ది నెలల్లో అందుబాటులోకి రాబోతున్నటువంటి ఈ బ్రిడ్జ్ ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు ఆహ్లాదకరమైనటువంటి ఒక టూరిస్ట్ స్పాట్గా కూడా మారబోతోంది. హైదరాబాద్కి ఒక ల్యాండ్ మార్క్గా మారబోతుందని చెప్పొచ్చు.